మాట్లాడడానికి ఇచ్చిన అంశం కొంచెం జటిలమైంది. అది యథార్థత అనే మాట. యథార్థత అన్న మాటకి వాస్తవానికి మూల భాషలో సత్యం అని అర్థం ఉంది, ట్రూత్ అని. ఇన్ కోర్స్ ఆఫ్ టైం, కాలం వెంట వేదాంతులు దానికి లాయల్టీ అనే అర్థం కూడా చెప్పారు. లాయల్. అంతేకాదు అప్రైట్ అని, పర్ఫెక్ట్ అని, ఇలా చాలా అర్థాలు చెప్పబడ్డాయి. వాస్తవానికి యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మొదటి వచనంలో పరిశుద్ధాత్మదేవుడు ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడును. యథార్థవర్తనుడు అదే మాట ప్రభువు 8వ వచనంలో, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అది అతడు యథార్థవర్తనుడు అనే పదం. యథార్థత అనే మాట ప్రభు నోటి వెంట పలకడం. దేవుడు యథార్థవంతుడు. ప్రభువుని ఎరిగిన వ్యక్తి యోబు. వాస్తవానికి యోబుని గురించి ఆలోచన చేస్తే 42వ అధ్యాయంలో 5వ వచనంలో, వినికిడి చేత నిన్ను గురించిన వార్త నేను వింటిని. వినికిడి చేత విన్న వార్త యోబుకు. అతనికి ప్రభువుని గురించిన ప్రత్యక్షత ఎలా వచ్చిందో ఆశ్చర్యం. లేఖనం లేదు, బోధించిన బోధకులు లేరు, మనకున్నట్టు సహవాసము లేదు. కానీ అతనికి దేవునితో వ్యక్తిగత సంబంధం ఉంది, వ్యక్తిగత సహవాసం ఉంది. ఈ వ్యక్తిగత సంబంధం, వ్యక్తిగత సహవాసం, ఈ రెండు యోబును దేవుడు యథార్థవర్తనుడు అని వ్రాయించడానికి, తన నోటితో తాను చెప్పడానికి కారణమైంది. ఆలోచించండి. ఈ రోజున మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, మనం యథార్థవర్తనులమేనా, యథార్థవంతులమేనా అని అడగడంలా నేను, యథార్థవర్తనులమేనా? మనం యథార్థంగా ప్రవర్తిస్తున్నామా? మన ప్రవర్తనలో యథార్థత ఉందా? మన ప్రవర్తనలో సత్యం ఉందా? మన ప్రవర్తనలో నమ్మకత్వం ఉందా? మన ప్రవర్తనలో దేవునికి అవమానం కలగని విధంగా ఉన్నదా మన ప్రవర్తన? ఇది మనం పరిశీలన చేసుకోవాలి. నేను ఈ మాటలు చెప్పడానికి ముందు తల్ల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, కృపగల మీ పాదాల సమీపానికి మరోసారి మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్ఠ ఉన్నత నామంలో మరోసారి రావడానికి మీరు మాకిచ్చిన అనుమతి కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. క్లిష్టమైన సమయాల్లో
ఈ తరం కొనసాగుతూ ఉండగా మా సమయం అయిపోవచ్చింది. మేము మా వెనక తరాలకు మాదిరిగా ఉండవలసిన వాళ్ళం. మా జీవితాలు శ్రమ సమయాన, హింస సమయాన నీ కొరకు బలంగా నిలిచే కృపను కోరుకుంటున్నాం. నమ్మకస్తులమై నీ సత్యం కోసం నిలిచే భాగ్యం మీరు మాకిమ్మని మీ కృపను ప్రత్యేకంగా కోరుకుంటూ మీ ఆత్మచేతని దాసుని నింపి ఈ మా సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. సోరపేటకు వల్ల కలుగుతున్న ఇబ్బందిని మీరే సరిచేయండి. వింటున్న మా ప్రియుల హృదయాలకు వినబుద్ధి పుట్టించండి. మాట్లాడుతున్న నీ దాసునికి శిష్యునికి తగిన నోరివ్వండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి నాతో పాటు మీరు అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం దగ్గరికి రండి. నాలుగవ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. నేను పాత నిబంధనలో ఒక వ్యక్తిని మీ ముందుకు తెచ్చాను. కొత్త నిబంధనలో మరొక వ్యక్తిని మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రభు సహాయపడ్డారు. ఆయన వినికిడి ద్వారా విన్నాడు, అంతవరకే. కానీ ప్రభు ఇక్కడ డైరెక్ట్గా ఈ సౌలు అనే వ్యక్తిని ఎన్కౌంటర్ చేశాడు, ముట్టడి వేశాడు. ఇప్పటి వరకు తన మార్గం సరిగా లేదు, సరైన మార్గంలో నడుస్తున్న వ్యక్తి కాదతను. ప్రభువునకు విరోధిగా ఉన్నవాడు, సంఘాన్ని హింసిస్తున్నవాడు, సంఘానికి శత్రువుగా ఉన్నవాడు, అనేకులను చంపడానికి కారకుడైనవాడు, అనేకులను చెరసాలలో వేయడానికి సాధనమైనవాడు. ప్రభు అన్నారు, మిమ్మల్ని చంపేవారు దేవునికి మేలు చేస్తున్నాం అనుకునే కాలం వస్తుంది. అప్పుడే వచ్చింది, ఇప్పుడు కాదు. ఆ సమయాన అతడు యెరూషలేములో ఉన్న సంఘాన్ని చెల్లాచెదురు చేసి అక్కడ నుండి దమస్కుకు ప్రయాణమే వెళుతున్నాడు. దమస్కునకు ప్రయాణమే వెళుతున్నప్పుడు సత్యం మధ్యలో అతన్ని కలుసుకోవడం జరిగింది. సత్యం యొక్క స్వరం అతడు విన్నాడు. విని ఆయన పలికిన మాట ఏమిటంటే, నన్ను ఎందుకు హింసిస్తున్నావు సౌలా అని అడిగాడు. వై యు ఆర్ పెర్సిక్యూటింగ్ మీ? ఒక్కసారి సౌలు నిర్ఘాంతపోయి ఉంటాడు. సత్యం ఏ వ్యక్తిని కలుసుకోవడం జరుగుతుందో ఆ వ్యక్తి ఖచ్చితంగా నిర్ఘాంతపోతాడు. సత్యం ఏ వ్యక్తితో మాట్లాడడం జరుగుతుందో ఆ వ్యక్తి మీద వెలుగు ప్రకాశిస్తుంది. పరలోకం అతనితో మాట్లాడడం ఆరంభించాక అతని కళ్ళకున్న పొరలు రాలడం జరుగుతుంది. అతడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావడం అని తటస్థిస్తుంది. సరిగ్గా అతనితో మాట్లాడుతూ నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు అడిగాడు, హూ ఆర్ యు లార్డ్ అని. ఈ తెలుగు బహుశా నేను అనుకుంటాను ఈ ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి కృష్ణా జిల్లా వాడై ఉంటాడు. అందుకని నువ్వెవడవు ప్రభు అని రాశాడు.
సందేహమేం లేదు. లేకపోతే నువ్వెవరు ప్రభు అనాలి కదా. నాకు తెలిసినంతవరకు మీరు తిట్టుకోనంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో, కృష్ణా జిల్లా వాళ్ళు కూడా వింటూ ఉంటారుగా లైవ్లో, స్టిఫెన్ ఎక్కడ పీపుల్ ఎవరైనా ఉంటే కృష్ణా అని గుంటూరు జిల్లాలోనే ఉంటారు. మెడవంచని తనం మంది. మనం రాసేటప్పుడు ఇలా ట్రాన్స్లేట్ చేస్తాం, ఖచ్చితం ఇది. అప్పటి వరకు మెడవంచని వ్యక్తి సౌలు, అతన్ని కలుసుకున్నాడు ప్రభు. ఇప్పటి వరకు క్రైస్తవులు చెప్తున్న మాట అబద్ధం అనుకున్నాడు. క్రైస్తవులు అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు అనుకున్నాడు. ప్రభు మరణించాడని, ఆయన శవాన్ని ఎత్తుకొని పోయారు అనేది అతడు నమ్మాడు. నమ్మినవాడు దేవునికి విరోధంగా ఒక మానవుణ్ణి దేవుని స్థానంలోనికి తీసుకుని వస్తున్నారు అనే భ్రమలో ఉండి సంఘాన్ని హింసించడానికి అతడు అతి ఉత్సాహం చూపించినవాడు. అతడు ఎలాంటి పరిస్థితుల్లో అంటే చూడండి, 9వ అధ్యాయంలో ఎలా ఉంటుందో. 1వ వచనం, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు. సౌలు యొక్క ప్రాణాధారం అంటే గాలి, నీరు. పౌలుకేమిటి ఈ 3? చెప్పండి. బెదిరించడం, హత్య చేయడం, ఇవి అతనికి ప్రాణాధారాలు. అవి లేకుండా అతను బ్రతకలేను అనుకున్న స్థాయిలో ఉన్నాడు అతను. క్రైస్తవుల్ని చంపడం, క్రైస్తవుల్ని బెదిరించడం, దేవుణ్ణి వారు దూషించేటట్టు చేయడం తనకు ప్రాణాధారం అనుకున్నాడు. అలాంటి వ్యక్తిని ఆయన కలుసుకున్నవాడు తానెవరో స్పష్టంగా ఆకాశంలో కనిపించాడు. కళ్ళారా చూశాడు. నేను చూశాను అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఇలా అంటాడు. చూడండి దయచేసి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 8వ వచనం, అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను అని రాసుకున్నాడు. అతడు ప్రభువుని చూశాడు. ప్రభువు మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. శిష్యులు ఎత్తుకొని పోయి ఆ శవాన్ని మాయించేశారు, కనిపించకుండా చేశారు అని నమ్ముతున్న వ్యక్తి పునరుద్ధానుడయ్యాడు నా ప్రభు అని, 40 దినాలు మాకు కనిపించాడు అని శిష్యులు చెప్తూ ఉంటే వారిని బెదిరించడం, చంపడం తనకు ప్రాణాధారంగా చేసుకున్న ఈ వ్యక్తిని ప్రభు కలుసుకున్న దినాన్న ప్రభు వాస్తవమని, ఆయన సత్యమని, ఆయన మరణ పునరుద్ధానాలు ఎంతైనా సత్యమనే సంగతి అతనికి అర్థమైంది. అర్థం కావడం మాత్రమే కాదు, విచిత్రం జరిగింది. అప్పటి వరకు చూస్తున్నాను అనుకున్నవాడు గుడ్డివాడయ్యాడు. ఈ కళ్ళు బాగా కనపడుతున్నాయి అనుకున్నవాడు హీ బికేమ్ బ్లైండ్. ప్రభు స్వరాన్ని విని నన్నేం చేయమంటావయ్యా అని అడిగాడు. అంటే సత్యానికి, సత్య స్వరానికి విధేయత చూపించాడు. విధేయత చూపించినప్పుడు ఆయన అన్నమాట ఏమిటి? 8వ వచనంలో, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీయో చూడలేకపోయాను. అవునుగా, ఆయన ఎవరు? సమీపించరాని తేజస్సులో వసించేవాడు, అమరత్వం కలిగిన వాడిని చూశాడు.
కళ్ళు కనిపించకుండా పోయాయి. అక్కడి నుంచి బయలుదేరి దమస్కులోనికి వచ్చాడు. దమస్కులోనికి వచ్చిన తరువాత తాను కనిపించటం ఎంత వాస్తవమో తన సంఘంతో ఆయన మాట్లాడడం కూడా అంతే వాస్తవం అని నిరూపించిన వాడు అయ్యాడు దమస్కులోనే. చూడండి ఒక మాట, 10వ వచనంలో అననీయ అని అతన్ని పిలువగా, ప్రభువా ఇదిగో నేనున్నాను అన్నాడు. అందుకు ప్రభువు, నువ్వు లేచి తిననిది అనబడిన వీధికి వెళ్ళి యోధా అను వాని ఇంట తార్సు వాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. ఏం తెలిసింది? కళ్ళు కనిపించడం లేదు, కానీ తన ముందుకేమొచ్చింది? పరలోకం జరగబోయే విషయాన్ని సౌలునకు చూపించడం కళ్ళారా చూశాడు. ఆ వ్యక్తి వస్తున్నట్టు చూశాడు. అతని పేరు అననీయ అనే సంగతి అర్థమైంది. అతడు వచ్చి తన చేతులు అతని మీద పెట్టడం కనపడింది. కనపడిన తర్వాత కళ్ళు రావడం కనపడింది. కళ్ళు కనిపించడం లేదు అనే దుఃఖానికి పరిష్కారం కూడా ప్రభువే చెప్పడం స్పష్టంగా అర్థమైంది. నువ్వు వెళ్ళు అన్నాడు. అనగానే అననీయ మన వంటి మనుషుడేగా, మన వంటి వాడేగా. దమస్కుకు వస్తే మొట్టమొదట ప్రాణం పోయేది అననీయదే. మీకు అర్థమైంది నా మాట? మొట్టమొదట ఎవరిని అటాక్ చేస్తారు? లీడర్నేగా. ఎవరు దేవుని సాధనంగా ఉన్నాడు వాడినే కదా అటాక్ చేస్తాడు, సందేహమే లేదు కదా. అందుకే ఏమన్నాడో చూడండి, 13వ వచనం. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమునట్టు ప్రార్థన చేయు వారినందరినీ బంధించుటకు అతడి ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరవిచ్చాడు. ప్రార్థన చేసే వాళ్ళందరినీ బంధించడానికి వచ్చాడు. ఫస్ట్ దొరికేది ఎవరు? హూ ఈజ్ అవైలబుల్ టు గాడ్, హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు బి పర్సిక్యూటెడ్. దేవునికి అందుబాటులో ఎవరున్నారో అతడు మొట్టమొదట హింసింపబడవలసిన వాడు అననీయ. సందేహమే లేదు. దేవుని స్వరాన్ని విన్నాడు. వెళ్ళడానికి తన అబ్జెక్షన్ చెప్పాడు. అయ్యా, అతని దగ్గరికా? నన్ను వెళ్ళమంటున్నావా? అతను ఎందుకు వస్తున్నాడో మాకు తెలుసు. అతని చేతుల్లో ఎలాంటి తాకీదు ఉందో మేము ఎరుగుదాం. నువ్వు అతని దగ్గరికి వెళ్ళమంటున్నావా అని అంటే, నువ్వు వెళ్ళు. చూడండి ఆ మాట, 15వ వచనం. నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాడు. చెప్పండి, ఇప్పుడు దేవుడు ఎందుకు దర్శించాడు? ప్రభు ఎందుకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు? విశ్వాసం ఎందుకు కలుగు చేశాడు? కలుగు చేయడానికి గల కారణం ఏమిటి? దేర్ ఆర్ 2 రీజన్స్, 2 కారణాలు. మొదటి కారణం అతడు నాకు సాక్షిగా ఉండడానికి, రెండవదిగా నా నామం పేరిట శ్రమలు అనుభవించడానికి. ఇది విశ్వాసులందరి పిలుపు కాదా? ఒక సౌలుకు మాత్రమే చెందిందనుకుంటున్నారా? కాదు. రక్షించబడిన ప్రతి వ్యక్తికి ఇది భాగ్యం. చూడండి దయచేసి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. జ్ఞాపకం పెట్టుకోండి, ప్రభు కొరకు శ్రమపడడం అనేది అనుగ్రహం, దైవానుగ్రహం. మనం ఏమనుకుంటాం? దేవుని అనుగ్రహం అంటే మీరు చెప్పండి. ఫస్ట్ మార్క్ రావడం, జాబ్ అప్లికేషన్లో అపాయింట్మెంట్ రావడం,
ఇంకా ఆశీర్వాదం అంటే మన అభిప్రాయం ఏంటి? బాగా కలిసి రావడం, మనం చేసే ప్రార్థనలన్నిటికీ జవాబులు రావడం, ఇవే కదా మన అభిప్రాయం. కానీ దైవానుగ్రహం అంటే శ్రమపడడం, ప్రభు నామం కోసం శ్రమను అనుభవించడం అనేది మన అనుగ్రహం అట. అది 2 మార్లు రాశాడు. ఆయన పక్షమున అని 2 మార్లు రాశాడు. జ్ఞాపకం పెట్టుకోండి. ఈ సంగతి అననీయాతో చెప్పాడు. అననీయాతో చెప్పినప్పుడు మీరు ఆలోచించండి, సరిగ్గా ఎన్ని రోజులు చూడండి. ఇప్పుడు మళ్ళీ 9వ అధ్యాయానికి రండి. తొమ్మిదవ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీ కనబడిన ప్రభువు ని యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నులుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. కొన్ని దినాలు అంటే సంఖ్య ఎంతో రాయిల. ఇప్పుడు చూడండి, సత్యం యొక్క స్వరాన్ని విన్నాడు, సత్యాన్ని చూశాడు, సత్యం చేసిన కార్యాన్ని స్పష్టంగా గ్రహించాడు. సత్యం యొక్క సంభాషణ అతని జీవితంలో యథార్థంగా జరిగిందని, అననీయ ద్వారా వాస్తవంగా తన జీవితంలో తాను భౌతికంగా కూడా కంటి చూపు పొందినవాడు అయినవాడు వెంటనే ఎక్కడికి బయలుదేరాడు చూడండి. 20వ వచనం. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుతూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి పొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనం చేసిన వాడు ఇతడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొండ్రి. అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున యూదులను కలవరపరిచెను. ఆగండి, కొన్ని దినాలు ఇది. తరువాత 23 అనేక దినాలు గడిచిన పిమ్మట ఏం జరిగింది చూడండి. యూదులు అతన్ని చంపను ఆలోచింపగా, పిమ్మట యూదులు అతన్ని చంపడానికి ఆలోచిస్తే వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతన్ని చంపవల్లని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని ఉండిరి. రక్షించబడి కొన్ని దినాలైంది, రక్షించబడి అనేక దినాలైంది. ఇప్పుడు అతడు సాక్షి, చంపబడానికి సిద్ధపడ్డాడు. దీన్ని గురించి తను గలతీ సంఘానికి రాస్తూ ఏమన్నాడో చూడండి దయచేసి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలెనని ఏం గుర్తించాడు? అతని జీవితం యొక్క దైవిక ప్రణాళికను అతను గుర్తించాడు. గుర్తించడం మాత్రమే కాదు, చూడండి దయచేసి 16వ వచనంలో, ఆయనను నాయందు బయలుపరపను ఉద్దేశించినప్పుడు, ఆయనను నాయందు బయలుపరపను ఉద్దేశించినప్పుడు అంటే అర్థం చెప్తారు. ఇప్పుడు సత్యం చేత స్వతంత్రుడైన ప్రతి వ్యక్తి జీవితంలో సత్యం లోకానికి కనిపించాలి అన్నది దైవోద్దేశం. నేనే సత్యం అన్నాడు ఆయన. సత్యం స్వతంత్రులుగా చేస్తుందని చెప్పాడు ఆయన. సౌలు యొక్క జీవితం పౌలుగా మారింది. మారిన తరువాత అతడు గ్రహించింది ఏమిటి అంటే, నేను ప్రత్యేకించబడిన వాడిని ఫర్ ఏ స్పెషల్ పర్పస్,
అదేమిటయ్యా అంటే, ఆయన తన ప్రియ కుమారుణ్ణి నాయందు బయలుపరచవని ఉద్దేశించాడు. ఆలోచించండి ఒకసారి. రక్షించబడ్డాం, చనిపోతే పరలోకం వెళ్ళిపోతాం. రక్షించబడ్డాం, రాకడొస్తే వెళ్ళిపోతాం. ఎంత త్వరగా రాకడొస్తే మంచిది అనుకుంటున్నాం. కానీ మనం ఆదిమ సంఘం శ్రమల గుండా ప్రయాణించినట్టే సంఘం నేడు శ్రమల యొక్క ముంగిట ఉంది. శ్రమలు సంఘాన్ని ముట్టుకుంటున్న టైం. శ్రమలు మధ్య, భయాల మధ్య బ్రతుకుతున్న ఈ సందర్భాన మనకి ఇవ్వబడిన ఆధిక్యత ఏమిటో తెలుసా? మన జీవితాల ద్వారా ఆ ప్రభువుని మన పొరుగునున్న వారికి, లోకానికి చూపించవలసిన బాధ్యత మనకి ఇవ్వబడింది. అది యథార్థత అనే పదం, అది సత్యమనే పదం. మీరు ఆలోచించండి. ఇప్పుడు మరలా యోబు గ్రంథం దగ్గరికి వస్తే, అతడు యథార్థవర్తనుడు అనే మాటకు నేను ఒక అర్థం చెప్పనా? దేవుని చిత్తానికి సంపూర్ణంగా తను తాను అప్పగించుకున్నవాడు అని అర్థం. దేవుని చిత్తానికి సంపూర్ణంగా తను తాను అప్పగించుకున్నవాడు అని అర్థం. చాలా సంవత్సరాల క్రిందట డాక్టర్ బిల్లీ గ్రాహం సహోదరుడు బక్సింగ్ గారిని కలుసుకుని ఒక మాట అడిగాడు. వాట్ ప్రివిలేజ్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ అని. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత ఏమిటో చెప్పు అంటే, ఆయన అన్న మాట ఏమిటంటే, టు నో హిజ్ విల్ అండ్ టు డూ హిజ్ విల్ ఈజ్ మై ప్రివిలేజ్ అని. ఆయన చిత్తం ఏమిటో తెలుసుకోవడం, ఆయన చిత్తమే చేయడం. ఆలోచించండి. చిత్తం చేయడం మాత్రమే కాదు, ఆయన చిత్తంలో జీవించడం మనకి ఇవ్వబడిన ఆధిక్యత. ఆయన వలె బ్రతకడం, ఆయనలాగా జీవించడం, ఆయనలాగా ప్రవర్తించడం, ఆయనలాగా మాట్లాడడం, అది మనకి ఇవ్వబడిన భాగ్యం. యథార్థత అనే మాటకు, సత్యం అనే మాటకు ప్రభువుకు మించిన డెఫినేషన్ లేదు, ప్రభువుకు మించిన అర్థం లేదు. మీరు ఆలోచించండి. యోబులో సత్యం యొక్క ఛాయలు కనపడతాయి, ప్రభువులో సత్యం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకు యోబు టార్గెట్ అయ్యాడు? మీరు ఆలోచించండి. ఒకే ఒక మాట, అతడు యథార్థవర్తనుడు అన్నాడు. ఎవరితో? దేవుడు అపవాదితో అన్నాడు. వాడన్నాడు, సామాన్యంగా అనలా, వాడన్నాడు ఊరికినే భయభక్తులు కలిగిన వాడయ్యాడా అని. అంటే దేన్ని ముట్టుకున్నాడు? ఇప్పుడు నమ్ముకుంటున్న వాళ్ళ పునాదిని ముట్టుకున్నాడు. ఊరికినే నమ్ముకోలేదయ్యా వాళ్ళు, నువ్వేదో నాకు చెప్తున్నావు, నేను చెప్తున్నా, నువ్వు కంచి వేశావు. నేను మాట చెప్పనా? యోబు అంటే అపవాది ఎదుట దేవుని అతిశయం. అపవాది ఎదుట దేవుని అతిశయం. తనలాగా భూమి మీద జీవిస్తున్న ఒక వ్యక్తి అతను. సత్యాన్ని ఎరిగి సత్యంగా మాట్లాడుతున్నవాడు, సత్యంగా బ్రతుకుతున్నవాడు, సత్య సంబంధాలు కలిగినవాడు, సత్యాన్ని తన బ్రతుకు ద్వారా లోకానికి చూపిస్తున్నవాడు యోబు. అలాంటి వాడిని అపవాది ఎత్తి చూపిస్తూ ఏమన్నాడో చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడైనా నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తేవు కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండు చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించున్నది. అయినను నీవిప్పుడు చేయి చాపి అతని కలిగిన సమస్తమును ముత్తినేడలా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అన్నాడు. అంటే విశ్వాసి యొక్క విశ్వాసపు పునాదిని ముట్టుకున్నాడు. ఆలోచించండి. నేటి క్రైస్తవ్యం దైవికమైన సువార్తకు సంబంధించింది కాదు. ప్రభువుని తమ బ్రతుకుల్లో చూపించేది కాదు. యథార్థత అనేది హృదయానికి సంబంధించింది. యథార్థత అనేది ప్రవర్తనకు సంబంధించింది. యథార్థత అనేది ఆరాధనకు సంబంధించింది. ఈ మూడు మీరు ఈ సంవత్సర కాలం అంతా ఆలోచించారు.
వాస్తవమే. అందుకనే మీరు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16:9, యోహాను సువార్త 4:23, అంత మాత్రమే కాదు ఎఫ్సి పత్రిక 4:24, ఈ మూడింటిని మీరు ప్రార్థించి అధ్యయనం చేయడానికి సంకల్పించారు సియోను సహవాసంలో. కానీ ఒక మాట అంటాను, ఇందులో నిజంగా ప్రభువుని తమ జీవితాల్లో చూపించేవారెవరు? ప్రభు దగ్గర నుంచి పుచ్చుకునేవారు, ప్రభు వద్ద నుండి కలిసి వచ్చింది అనుకునేవారు తమ బ్రతుకుల్లో ప్రభువుని చూపించడం సాధ్యం కాదు. తీసివేసిన, నష్టం జరిగినా, శ్రమ కలిగినా, బాధ వచ్చినా, ఇబ్బందే వచ్చినా, శ్రమలే వచ్చినా, హింసలే వచ్చినా ప్రభు కోసం నిలబడేవాడెవడో వాడు నిజంగా రక్షించబడినవాడు. ఒకానొక దినాన్న కొయ్యకాలు, పొట్టు గాలికి ఎగిరిపోతాయి. శ్రమ వచ్చినప్పుడు నీవు ఎంత యథార్థవంతుడో ప్రభువులో స్పష్టంగా అర్థమవుతుంది. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, మనమైతే ఏం చేస్తాం? వై లార్డ్ అని అడుగుతాం, ఎందుకు అని అడుగుతాం. అడగడు, నీ చిత్తం ప్రభువా, యూ అలౌడ్ ఇట్, ఐఎమ్ యాక్సెప్టింగ్. నువ్వు అనుమతించావు, నేను తల ఉంచుతున్నానంతే. ఇదేనా మన జీవితంలో? ఆలోచించండి ఒకసారి. ప్రభు ఇస్తాడు, కలిసి వస్తుంది, ఖచ్చితంగా నీది 2 ఎకరాలు 20 ఎకరాలు అవుద్ది, నీ రోగాలన్నీ పోతాయి, నీ సమస్యలన్నీ తీరిపోతాయి, నీ అప్పులన్నీ పోతాయి అంటే నమ్ముకున్నవాడు ఎవడు కష్టం వస్తే, బాధ వస్తే ప్రభు కోసం నిలబడ్డని ఆయనే చెప్పాడు. ఆ మాటలు ఒక వ్యవసాయదారుని విషయం మాట్లాడుతూ ఆయన అన్నాడు, కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళతుప్పల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి అన్నాడు. ఈ ముగ్గురు ఏమయ్యారు? లేరు, కనిపించరు. అలాగే నేడు కనిపిస్తున్నటువంటి ఈ క్రైస్తవ ప్రపంచం నిజమైన క్రైస్తవ్యానికి చెందింది కానే కాదు. ఎంతమంది మిగులుతారో చెప్పడానికి వీలు కాదు. శ్రమ రావడం మేలు, హింస రావడం మేలు, ఇవన్నీ మన మేలు కోసమే. ఎందుకో తెలుసా? ఎవరు గట్టి గింజలో అప్పుడు అర్థమవుతుంది, అప్పటిదాకా అర్థం కాదు. ప్రభు కోసం నిలిచేవారెవరు, ప్రభువుని తమ బ్రతుకుల్లో చూపించేవారెవరు, అది అర్థమయ్యే కాలం ఖచ్చితంగా భారతదేశానికి వచ్చింది. ఇప్పుడు ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. ఇంతకు ముందు కూడా ఎదుర్కొన్నాం, ఎదుర్కోలేదని చెప్పలేం. ఫ్రమ్ ద బిగినింగ్ వీఆర్ ఫేసింగ్ సఫరింగ్స్, వీఆర్ ఫేసింగ్ సంథింగ్ విచ్ ఈజ్ కాంట్రరీ టు ద ఫ్లెష్. శరీరానికి విరోధంగా ఉన్నవి అనేకం ఎదురొచ్చినాయి. కానీ ఒక్క మాట చెప్తున్నాను, ఎవరు ప్రభుని ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ కోసం నమ్ముకున్నారో వాళ్ళెవరూ నిలబడరు. వాళ్ళ జీవితాల్లో ప్రభువుని చూపించడం సాధ్యంగానే కాదు. పౌలు జీవితానికి ఉన్న ఒకే ఒక లక్ష్యం, నేను అన్యుల ఎదుట, రాజుల ఎదుట, యూదుల ఎదుట నేను సాక్షిని. అంతేకాదు, ఆయన కొరకు శ్రమలు అనుభవించడం ఎట్టిదో తెలుసు. అది మనకి ఇవ్వబడిన కాలం. మనం సాక్షులం, ఆయన కోసం శ్రమ పడడానికి పిలువబడ్డాం. ఈ కష్ట సమయాన ఎవరు నిలబడతారో, ఎవరు దేవుని కోసం నిలబడగలరో వాళ్ళు మాత్రమే ప్రభువును తమ బ్రతుకులో చూపించగలుగుతారు. అంతకు మించి మిగిలిన వారు ఎవరూ చూపించలేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభు పొందిన శ్రమలలో మన శ్రమలు ఏపాటివి, ప్రభు పొందిన అవమానంలో మన అవమానం ఏపాటిది, ప్రభు పొందిన హింసల్లో మన హింస ఏపాటిది, ప్రభు పొందిన మరణంతో పోల్చుకుంటే మరణాలు ఏపాటివి చెప్పండి. వీఆర్ నథింగ్, అవర్ సఫరింగ్స్ ఆర్ నథింగ్, అవర్ పెర్సిక్యూషన్ ఈజ్ నథింగ్. ఆయనతో పోల్చండి ఒకసారి. ఎవరైనా మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడే, దేవదూతల ఆరాధన అందుకునేవాడే, ఆయన ఒక్క మాట చెప్తే 6 రెక్కలతో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వేగంతో వెళ్ళే దేవదూతలు ఉన్నారు. మనకెవరున్నారు? పిల్లలకి చెప్పండి, ఉండు మమ్మీ పని ఉంది, సెల్ ఫోన్లో ఉంటారు, మన మాట వినరు. అంతటి అధికారం కలిగిన వాడు, సర్వాధికారం కలిగిన వాడు, సర్వశక్తిమంతుడైన వాడు, సర్వవ్యాపి అయిన వాడు,
సర్వోన్నతుడైన వాడు, సర్వజ్ఞాని అయిన వాడు, రక్తమాంసాల్లో పాలువాడై నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి ఆయన రక్తం చేత కడిగి పవిత్రపరిచి ఆకర్షించి ఒప్పించి ఆత్మ ద్వారా తన రక్తం చేత కడిగి పవిత్రపరిస్తే మనం ఎందుకోసం అనుకుంటున్నాం? మనం హాయిగా బ్రతకడానికి, విలాసవంతంగా ఉండడానికి, క్షేమంగా బ్రతకడానికి ఈ వైపుకే ప్రయాణం. మన బ్రతుకుల్లో ఆయన మనల్ని దేవుణ్ణి చూపించాలనుకుంటున్నాడు, తన ప్రియకుమారుని లోకానికి స్పష్టంగా చూపించాలి అనుకుంటున్నాడు అనేది ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఇప్పుడు ఆలోచించారా? ఒక మాట నేను చెప్తాను. ఒక పెద్దామె భర్తను కోల్పోయింది, పిల్లలు విడిచిపెట్టేశారు, ఒంటరిగా బతుకుతుంది ఆవిడ. తనకొచ్చే కొంచెం పెన్షన్లో ఒంటరిగా బతుకుతుంది. ఎవరు కష్టంలో ఉన్నా వెళ్ళి వాళ్ళని ఆదరిస్తుంది. తనకు శ్రమలు లేవా, తనకు బాధలు లేవా, తనకు ఇబ్బందులు లేవా? ఆమె మనసులో ఒకటే, నేను ఆకలి కొన్నాను, నువ్వు నాకు అన్నం పెట్టావు. నేను దిగంబరినై ఉన్నాను, నువ్వు నాకు వస్త్రం ఇచ్చావు. నేను రోగినై ఉన్నాను, నువ్వు నన్ను చూడవచ్చావు. నేను చెరసాలలో ఉన్నాను, నువ్వు పరామర్శించావు అని ప్రభు రేపు నన్ను అనాలి. అది ఆమె లక్ష్యం. దాని కొరకు తనకు కలిగిన దాంట్లోంచి తీసి, తాను శ్రమలో ఉంది, పిల్లలు విడిచిపెట్టేశారు, ప్రభుని నమ్ముకున్న కారణం చేత తన రక్త సంబంధులు విడిచిపెట్టేశారు, అయినా సరే తన కలిగిన కొంచెంలో ఆమె వెళ్ళి పరామర్శించి పలకరించి ఓదార్చి వారిని సహాయం చేసిన కారణం చేత ఒక మాట చెప్పనా, ఆమె వస్తే మా ఇంటికి నెమ్మది వచ్చినట్టు ఉంటుందయ్యా. ఆమె మా ఇంటికి వస్తే మాకు ఆదరణ వచ్చినట్టు ఉంటుందయ్యా. ఆమె వచ్చి కొద్దిసేపు కూర్చుంటే చాలు బాబు, మా అంతరంగంలో ఏదో ధైర్యం వస్తుందయ్యా. అంటే ఎవరు వస్తున్నారు తనతో పాటు? ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ట్రావెలింగ్ విత్ హర్. జ్ఞాపకం పెట్టుకోండి, లోకంలో మనల్ని ఉంచింది, రక్షించి వెంటనే తీసేసుకోకుండా ఉంచడానికి గల కారణం ఇదే. మనం లోకానికి, మన పొరుగు వారికి ప్రభువుని చూపించాలి అన్నది ఆయన ఉద్దేశం, ప్రభువుని కనపరచాలి అన్నది ఆయన ఉద్దేశం. మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి అని ఆలోచించండి ఒకసారి. పౌలు గారికి తెలిసి సంగతి. పౌలు గారు సత్యాన్ని మరింత తెలుసుకోవాలి అని ఎందుకు అనుకున్నాడో తెలుసా? మరింతగా ప్రభు కోసం బతకాలని. ఇంకా నేను ఆయన తెలుసుకోవాలి అని అనడం కారణం ఏంటంటే, ఆయనలాగా ఇంకా బ్రతకడంలో నాలో ఏమైనా లోపం ఉందా, నా మాటలో ఏమైనా తేడా ఉందా? తన జీవితంలో కూడా లోపాలని ఆయన ఒప్పుకుంటూనే ఉంటాడు. రేపు ఉదయం, రేపు రాత్రి ఆయన జీవితాన్ని, యోబు గారి జీవితాన్ని సైమిల్టేనియస్గా చూస్తూ వారు ఎలా బ్రతికారో మనం ఎలా బ్రతకాలో మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేద్దాం, ప్రభుకు అప్పగించుకుందాం. మర్చిపోవద్దు. కానీ ఒక్క మాట చెప్తాను నేను, యథార్థంగా బ్రతకడం అంటే ఒక చిన్న మాట మీరు నాతో పాటు చూడండి దయచేసి. అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 26, 27 వచనాలు. కాబట్టి మీలో ఎవని నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. ఒక ప్రశ్న అడుగుతాను ఇప్పుడు, చెప్పండి. మన ఇంటిలోని వారు రక్షించబడకపోవడానికి మనం కారణం కాదా?
భర్తలు రక్షించబడకపోవడానికి భార్య ఆమె ప్రవర్తన కారణం కాదా? భార్యలు రక్షించకపోవడానికి భర్త అతని ప్రవర్తన కారణం కాదా? తల్లిదండ్రులిద్దరూ విశ్వాసులై ఉండి పిల్లలు రక్షించబడకపోవడానికి తల్లిదండ్రుల ప్రవర్తన కారణం కాదా? మీరే చెప్పండి. నోబెల్ కాలేజీలో చదువుకున్న ఆనాటి స్టూడెంట్స్, అంటే 1973లో, అందులో చాలామంది వెళ్ళిపోయారు, కొద్దిమంది ఉన్నాం. మనం ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి స్టార్ట్ చేద్దామని సహజంగా జోలికి పోను. వాళ్ళు పెడుతుంటారు. నేను ఎప్పుడైనా ఇంకా బతికే ఉన్నాడు వెంకటరత్నం అనడం కోసమే పెడతాను. ఒక మాట అయినా పెడితే బాగుంది, గుడ్ అని పెడతాను. వాళ్ళు ఓ చిన్న అంటే సెటైరిక్గా ఉండేదని ఒకటి పెట్టారు. ఒక పిల్ల, వాళ్ళ అమ్మా నాన్న, ఆ అమ్మా నాన్న పిల్లని తిడుతున్నారు. ఏమని తిడుతున్నారంటే, మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయి నీకని. మార్కులు ఎంత తక్కువ వచ్చినాయి నీకేం తక్కువ చేశాను చెప్పు. నీకు పెన్సిల్ కావాలంటే పెన్సిల్ ఇచ్చాం, ఫీజు కట్టాం, అన్నీ చేసాం. ఏం తక్కువ చేసాం? నీకు కావలసినంత భోజనం పెట్టాం, నీకు మంచి బట్టలు ఇచ్చాం, అది ఇది అని నీకు సిగ్గు అనిపించటం లేదా మార్కులు తగ్గితే అని అమ్మ తిడుతుంది, నాన్న తిడుతున్నాడు. ఆ పిల్ల ఊరుకుని మెల్లగా ఒక మాట అంది, అమ్మా సిగ్గుపడాల్సింది నేనా మీరా? ట్యూషన్ ఫీజు 500 అయితే 800 నాన్న దగ్గర తీసుకున్నావు, నువ్వా సిగ్గుపడాల్సింది నేనా అని అందా పిల్ల. అది సెటైరికల్గా తీసిందే కావచ్చు. వాళ్ళ నాన్న వంక చూసింది, నాన్న నువ్వు అమ్మ సీరియల్స్ చూస్తూ పని చేయట్లేదని టీవీ కనెక్షన్ తీసేసి పిల్ల చదువు పాడైపోద్దని అని అబద్ధం ఆడేవా లేదా చెప్పు. నువ్వు సిగ్గుపడాలా, నేను సిగ్గుపడాలా? మళ్ళీ వాళ్ళ అమ్మాయి వైపు తిరిగి అవును, పేరెంట్స్ మీటింగ్కి రావాలని తెలిసి అన్నీ బాగుండి నాకు బాగాలేదని అబద్ధం ఆడే మంచం మీద పండుకున్నావు, నువ్వు సిగ్గుపడాలా, నేను సిగ్గుపడాలా అని అంది. వాళ్ళ నాన్న వైపు తిరిగి, నాకు బస్సుకి టైం అవుతుందని తెలిసి కూడా పక్కింటి ఆంటీ నన్ను కొంచెం డ్రాప్ చేయమంటే నన్ను వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావే, నువ్వు సిగ్గుపడాలా, నేను సిగ్గుపడాలా అని అనగానే వాళ్ళ నాన్న లేచి, నాకు పని ఉంది నేను వెళ్తున్నానంటే, నాకు కూడా పని ఉందంది. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? సంతకం పెట్టి వెళ్ళండి, స్కూల్లో నాకు సిగ్గు లేదనుకుంటారు, మీరు సంతకం పెట్టండి అంది. నాకేమనిపించిందో చెప్పనా? వీఆర్ నాట్ ఎట్ ఆల్ మోడల్ టు అవర్ చిల్డ్రన్, వీఆర్ నాట్ ఎట్ ఆల్ మోడల్ టు అవర్ నైబర్స్, వీఆర్ నాట్ ఎట్ ఆల్ మోడల్స్ టు అవర్ కమింగ్ జనరేషన్. రాబోయే తరానికి మనం మాదిరి కాదు, మన పిల్లలకి మన బతుకు మాదిరి కాదు, మన తోటి వారికి మన బ్రతుకు మాదిరి కాదు, మన రక్త సంబంధులకు మన బ్రతుకు మాదిరి కాదు. చెప్పండి. మాదిరి అయి ఉంటే ఈ పాటికి వాళ్ళు ఎప్పుడు రక్షించబడేవాళ్ళు, వారు ఎప్పుడో ప్రభుని తెలుసుకునేవాళ్ళు. మనం మాట్లాడక్కర్లా, మన జీవితం మాట్లాడుతుంది. మనం ప్రసంగం చేయక్కర్లా, 100 ప్రసంగాల కంటే నీ జీవితం చూపించే ప్రభు అత్యున్నతమైన వాడు. ఆ సందేశం అనేకుల అంతరంగాలను తాగుతుంది, వారు రక్షించబడడానికి కారణమవుతుంది. పౌలు గారు అన్నాడు, మీలో ఎవ్వరి నాశనం విషయమై నేను జవాబుదారి కాదు, మీరే. ఈ మాట మనం చెప్పగలమా? బ్రతికాడు కాబట్టి ఈ మాట చెప్పాడు, మనం బ్రతకలేదు కాబట్టి ఈ మాట చెప్పలేం. మన మాట సత్యం కాదు, మన ప్రవర్తన సత్య సంబంధమైంది కాదు, యథార్థమైంది కాదు, మన సంబంధాలు యథార్థమైనవి కావు, దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్న వాళ్ళం కాం. ఈ కారణం చేత మన వ్యక్తిగత జీవితాలు ప్రభువుని చూపించటం లేదు, ప్రభువుని అనేకులు ఎదుట మసకబారుస్తున్నాయి. మసకబార్చేసాయి, ఇందులో సందేహమేం లేదు. మన పిల్లలు మనల్ని చూసి మందిరానికి వెళ్దాం రండిరా అని అంటే వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఎందుకు మమ్మీ నువ్వు బైబిల్ పట్టుకుని వెళ్తావు, నానమ్మ అనరాని మాటలన్నీ అంటుంటావు, ఎందుకు వెళ్తావు అక్కడికి, ఎందుకు ఆరాధన చేస్తావు, నీకు సిగ్గు అనిపించటం లేదా అంటారు. అనరా? మన గృహంలో మనకు సాక్ష్యం లేదు, మనం ఉండే చోట మనకు సాక్ష్యం లేదు, మనం సత్యవర్తనులం కాదు, యథార్థవర్తనులం కాదు. మనం ప్రభువుని గురించి చెప్తే ఎవడంటాడు చెప్పండి? ఎవడు విండవు.
యోబు చెప్తే వింటారు, పౌలు చెప్తే వింటారు. కారణం, వారు ఏది జీవిస్తున్నారో వారు దాన్నే ప్రకటిస్తున్నారు. అది ప్రభువుకు సంబంధించింది. ఆయన ఏమి బోధించాడో అలా జీవించాడు, ఏది జీవించాడో అది బోధించాడు. ఇవాళ అది లేకపోవడం మనకున్నటువంటి ఆత్మీయ దరిద్రత. ఈ రాత్రి ఆలోచించండి, ఏ లక్ష్యం మనది? మన లక్ష్యం ఏమిటి? మనం ఎందుకు పిలువబడ్డాం? పౌలు గారికి ఒక లక్ష్యం ఉంది. ఆయనను నా యందు బయలుపరచాలని పరలోకం అనుకుంది. అది నేను చేయాలి. అది చేయడం కోసం నేను పిలువబడ్డాను. ఇదేనా మన లక్ష్యం? ప్రభువుని నాలో చూపించాలి, ప్రభువుని నాలో కనపరచాలి. సహనం దగ్గర, క్షమ దగ్గర, ప్రేమ దగ్గర మనం ఇంకొక మాట కూడా సాహసించి చెప్తాను, పవిత్రత దగ్గర మనం లోకానికి ప్రభువును చూపించవలసిన వాళ్ళం. లేదు కదా? ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, అవునా? ఒక్క ప్రశ్న అడిగి ముగిస్తాను, రేపు కొంచెం ఎక్కువ మాట్లాడుకుందాం. ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఎన్నికలు వచ్చినాయి, ఓట్లకి డబ్బులు ఇచ్చారు, మేము తీసుకోలేదన్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 150 మంది ఉన్నారు. చేతులెత్తిన 20 మాత్రమే. చెప్పండి, మనం అన్యాయమైన వాటి వైపుకి మనం చేయి చాపుతున్నప్పుడు మనం యథార్థవర్తనమని చెప్పడానికి మనకే అర్హత ఉందో చెప్పండి. నేను ఇందుకోసమా? మీ అనుదినాహారం నేను ఇవ్వలేనా? మీ అవసరతలకు నేను చాలినంతటి వాడిని కాదా? ఈ మాట ప్రభువు అడిగితే ఈ రాత్రి మనం చెప్పే జవాబు ఏమిటో చెప్పండి. నేటి క్రైస్తవ్యంలో ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అనేది మురుగ్యమైపోయింది, కనిపించటం లేదు. వీఆర్ నాట్ ప్రాక్టికల్ క్రిస్టియన్స్, వీఆర్ ఆల్ థియరిటికల్ క్రిస్టియన్స్ ఓన్లీ. అంతకు మించి మనలో క్రియాత్మకమైనటువంటి క్రైస్తవ్యం కనిపించటం లేదు. ఇందువల్లనే ప్రభు మనల్ని చూసిన వారిలో కనిపించడం లేదు. మనం కూడా మాటకు మాట, చేతక చేత, డి అంటే డి, ఇదేగా. కానీ వదకు తేబడిన, చెప్పండి, బొత్సు కత్తిరించు అని ఎదుట, ఇదేనా మన యాటిట్యూడు? అదే జరుగుంటే భర్తతో నీ గొడవ ఎందుకు వస్తుంది? అదే జరుగుంటే అత్తగారితో వివాదం ఎందుకు వస్తుంది? అదే జరుగుంటే మామగారికి మనకి ఇప్పటివరకు మాట లేకుండా ఎందుకుంటాయి? ఒక మాట చెప్పండి. అన్నదమ్ముల మధ్య ఏమండి, అంతా కలిపి ఒక గజం స్థలమే కదండి. దానికంటే మీ ఆస్తి కోల్పోవడం మేలు కదా అని ప్రభు అన్నాడే. ఎక్కడ ప్రభు మనలో కనిపించారో మీరు చెప్పాలి. అపవాది తల వంచుకోవడానికి యోబు కారణమయ్యాడు, అపవాది తలదించుకోవడానికి పౌలు కారణమయ్యాడు. ప్రభువు ఘనపరచబడ్డాడు, వారి జీవితాలు ఆయన కనిపించాడు. మన జీవితాల్లో కాదు కదా. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచాలి.